अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये। हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। ओम साईश्वराय सत्यदेवाय सर्वप्रचोदयात्। మొన్న మనం చక్కగా 12వ అధ్యాయాన్ని దాదాపుగా ఒక 4-5 వారాలు కూలంకుషంగా చర్చించుకున్నాము. మనకి దీంతో కొంతవరకు ఏం బోధపడిందంటే భక్తుడు ఎట్లా ఉండాలి, భక్తుడి యొక్క లక్షణాలు ఏ విధమైనటువంటి భగవంతుడు కోరుకుంటాడు, మనం కోరుకుంటాం, భగవంతుడు ఏం కోరుకుంటాడు మనకు అర్థమైపోయింది. దీనిలో దేనికి కూడా మనకి దగ్గరికి వచ్చినట్టుంది, కానీ ఆయన కోరుకున్నటువంటి 30 లక్షణాల్లో ఏది పర్ఫెక్ట్గా లేదని గుండె మీద చేసుకుని ఒప్పుకుంటారా లేదా? నేనైతే ఒప్పుకుంటాను. నేనైతే సరైన ఎక్కడండి బాబు, సమశీతోష్ణ స్థితి, సమస్థితి, ఇవన్నీ మనం చూడండి. ఆ 30 లక్షణాల్లో నేనంట పర్సనల్గా చెబుతాను. 30 ఉండాలనుకోండి, 30 ఉంటే ఇక్కడ ఉండవు అనుకోండి. 3 లక్షణాలు ఉన్నా సార్, 3 లక్షణాలు ఉన్నా కూడా శ్రద్ధ అనేటటువంటిది చాలా పెద్ద పీట భక్తుడు ఉండవలసింది. అదే శ్రద్ధ సమూరి అని షిరిడి సాయిబాబా చెప్తారే, అది లౌకికమైన పారమార్థికమైనటువంటి విషయాల్లో కూడా ఆ శ్రద్ధ అనేది చాలా important. చూసారా, ఆ శ్రద్ధ ఎలా ఉండాలి? గుర్తొచ్చినప్పుడే శ్రద్ధగా ఉంటాం కాదు, దాన్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. గడిపితేనే మనకి స్వామివారి యొక్క కృప మన వైపు ఉంటుంది. ఏదో అవసరార్థం ఏదో పూజ నిర్వహించుకుంటాం, మళ్ళీ మూసేస్తాం, మళ్ళీ ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు తిరుగుతాం అంటే కాదు. ఇక్కడ ఇచ్చిపుచ్చుకునేటటువంటిది భక్తి కాదు. భక్తి అనేటటువంటిది ట్రేడింగ్ కాదు. ఇచ్చిపుచ్చుకుంటానికి భక్తి చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు అడిగినా అడగకపోయినా నువ్వు చేసుకున్నటువంటి పనుల మూలంగా నీకు ఆ ప్రతిఫలం లభిస్తుంది. అది మంచోడికి లభిస్తుందా, చెడ్డోడికి లభిస్తుందా, పాపాత్ముడికి మాత్రం లభించదు, పుణ్యాత్ముడు లభించదు అని అవన్నీ పెట్టుకోవద్దు. ఎవడు ఏ పని చేస్తే ఆడికి ఆ ప్రతిఫలం తీరుతుంది. సూర్యరశ్మి అందరి మీద ఒకే విధంగా ప్రసరిస్తున్నట్టుగా వీడు పాపాత్ముడు, వీడి మీద సూర్యరశ్మి పడకూడదు అని ఉన్నది కదా. వర్షం పడినప్పుడు అందరి మీద పడుతుంది కదా. అట్లాగా భగవంతుడికి డిస్క్రిమినేషన్ లేదు, వ్యత్యాసం లేదు. వీడు మంచోడు, ఇది చెడ్డోడని. ఆయన దృష్టిలో అసలు చెడ్డే లేదు. సృష్టి అంతా బాగుంది బంగారు, మీ దృష్టిలోకమేమో అన్నాడు సత్సాయి. సరే, కాబట్టి భక్తుడుగా మనం భగవంతుడు మెచ్చే విధంగా నడవడమే భక్తుడి యొక్క లక్ష్యం. భక్తుడు భగవంతుడు మెచ్చే విధంగా ఏ విధంగా నడవాలనేటువంటిది మనకు 30 విషయాలు మనకి చెప్పేశారు. ఇక ఆఖరి శ్లోకంలో ఎలా ముగిస్తున్నారో చూద్దాం. కొత్త చాప్టర్ కూడా స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ. ఇక్కడ భగవంతునికి ప్రీతిపాత్రుడు ఎవడు అనేది క్వశ్చన్ వేస్తుంటే, ఇదిగో ఈ పైన చెప్పినటువంటి 30 లక్షణాలు మరొకసారి చదువుకున్నాము. ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండుట,
మైత్రి, కరుణ, మమత్వం లేకుండా, అహంకారం లేకుండా, సుఖ దుఃఖాలన్నీ కూడా సమంగా చూసేటటువంటి బుద్ధి, ఓర్పు, నిత్య సంతృష్టి. వాళ్ళు దొరికింది కదా సంతృష్టి పడటం, రేపు పొద్దున మళ్ళీ ఆ మోతాదులు దొరకకపోతే ఏడవటం కాదు. నిత్య సంతృష్టి అంటే దొరికిన దానితో సంతృప్తి పడేవాడు. అలాని పని మానేసి కూర్చోమని కాదు, ఇవాళ దొరికింది ఇది రేపు కూడా సరిపెట్టుకుందామని. అబ్బాయి పనే అసలు పనికిని సంతృప్తికి సంబంధం లేకుండా చెప్తాడు స్వామి. మనకి జనరల్గా ఏంటంటే ఇవాళకి రేపుకి ఎల్లుడికి అవతలకి సరిపడా ఉందనుకోండి, ఆ పని మానేస్తాం, ఏం వెళ్తాం లేదు. అట్టా కాదు, నీ డ్యూటీని డ్యూటీ చూసారా? ఇంత డ్యూటీ చేసి ఇంత ప్రతిఫలం వచ్చినా సంతృష్టిగా జీవిస్తున్నారా అంటే ఏం తక్కువ? మనకేం తక్కువ? నిజం చెప్పాలంటే మన తల్లిదండ్రుల కంటే, మన తాత ముత్తాతల కంటే మనకేం తక్కువ? కానీ ఎప్పుడూ ఏదో లోటు, చెప్పులో రాయిలాగా, కంటిలో నలుసులాగా. అవి పెద్దగా బాధ పెట్టినట్టు ఉండవు, డేంజర్ ఏం కాదు, కానీ పుచ్చుకుంటానే ఉంటాయి. అట్లాగే ఏదో ఒక లోటు చూసారా? అటువంటి లోటు లేనటువంటి నిత్య సంతృష్టిమైనటువంటి జీవితం అనిపించేవాడు అంటే నాకు ఇష్టం అని చెప్తూ ఇంకో మాట అంటాడు, మనోనిగ్రహం ఉండాలి. ఆ నిగ్రహం కోల్పోవటం వల్లే మనుషులంతా కూడా ఏదోటి సడన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అప్పటికప్పుడే తలాక్ అనేస్తున్నారు. తలాక్ అంటే ఏంటి? 3 సార్లు తలాక్ అంటే ఫినిష్. అట్లాగే ఎన్ని కేసులు మీరు ఒక లాయర్ని కలిపితే ఇవాళ క్రిమినల్ కేసులను, దొంగతనాల కేసులను ఈ కేసులు కాదు ఎక్కువ ఉన్నది. దేశవ్యాప్తంగా ఇండియాలో పెరుగుతున్నది తలాక్ కేసులు, ఇదిగో డైవర్స్ కేసులు. ఇదిగో లాయర్ గారు ఇక్కడే ఉన్నారు చూడండి. చూసారా? ఇంతవరకు ఈ కూలి గోరోళ్ళు, రౌడీజాలు ఈ కేసులు ఎక్కువ ఉండేవి, నేరస్తుల కేసు. ఇప్పుడు మన ఉదాహరణ తీసుకున్నా కూడా మన గుడివాడలో ఇప్పుడు రౌడీ షీటర్ అంటే ఎవడు లేడు, ఎవడికి నేర చరిత్ర లేవు, అయిపోయినాయి. ఆ సెక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు అలా కూడా డిస్ప్యూట్స్ ఏంటంటే ఆస్తి తగాదాలు, డైవర్స్ తగాదాలు, సివిల్ మ్యాటర్స్ అయిపోయింది. సరే ఏంటి? మనోనిగ్రహం లేక ఒక మాట అంటే అన్నాడు, నేను సర్లే కానీ నిదానంగా తెలుసుకుందాంలే అని లేదు. అప్పటికప్పుడే వీడు ఏదో తీసేసేవాడిని, ఏదో చేస్తాడు. వాడు అన్నదమ్ముల మధ్య షార్ట్ టెంపర్, చిన్న దడి పల్లెటూళ్ళు వరకు ఊళ్ళో ఒక అరడుగు యువతలో జరిగిందని చెప్పి అన్నదమ్ములు కొట్టుకుని ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ చచ్చిపోయాడు మా ఊళ్ళో ఆ రోజులు 1970 ప్రాంతాలు. చూసారా? చాలా మనోనిగ్రహం లేక, చూసారా? అటువంటి ఓర్పు లేనటువంటి వాడు నాకు ఇష్టం లేదయా. మనోబుద్ధులను దృఢ నిశ్చయం ఉండాలి. నిశ్చయం చాలా దృఢంగా ఉండాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాము, ఒక దానికి కట్టుబడిపోయి ఉన్నాము అని అంటే అది సాధించే వరకు అట్లా ఉండాలి. ఎప్పటికప్పుడే మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మోడిఫికేషన్స్ వేరు, మార్చుకోవాల్సినటువంటి కారణాలు వేరుగా ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక చింతనలో మాత్రం చాలా దృఢ నిశ్చయంగా ఉంటుంది. మార్చుకోవాల్సిన లౌకికమైనటువంటి విషయాల్లో మార్చుకోవాల్సి అంటే మార్చుకుంటాం తప్ప ఆధ్యాత్మిక విషయంలో మార్చుకోవడానికి వీలే లేదు. ఒక నిర్ణయం తీసుకున్నాము, ఒక నిశ్చయానికి వచ్చాము, ఆత్మజ్ఞానం కోసమే నేను భగవంతుని పట్టుకున్నా, కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే నాకు ముక్తి వస్తుందని పెద్దలు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. నేను నేర్చుకోవాల్సింది ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం కోసం అరువులు చాస్తూ ఉన్నాను చకోరి పక్షులాగా. ఆత్మజ్ఞానం నేర్పేటటువంటి ఏ ఒక్క వ్యక్తి ఎవరు చెప్పినా వాడి కులం గోత్రం నేను చూడను, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి అనే ఒక దృఢ నిశ్చయం ఉంటుందే, దట్ ఈస్ కాల్డ్ నిశ్చయం. అంతేగాని మనోడు చెబుతున్నాడు కాబట్టి హాల్ నిండాలి కాబట్టి మనోళ్ళు వెళ్తాము, పొరుగుడు ఎవడో చెబుతున్నాడు కాబట్టి మనోడు కాదనుకుని చెప్పి వెళ్ళకపోవటం వల్ల నష్టం ఎవడికి? వినేవాడికి. చెప్పే గురువులకి కులగోత్రాలు లేవు. మీకు చెప్తాను, అసలు ఆశ్చర్యపోతారు. చాలామంది ఋషీశ్వరులు ఎటువంటి జాతుల్లోంచి పుట్టారో నేను మీకు ఎలవేటప్పుడు చెప్తాను. దీనిలో ఉంది సెల్లో, ఆశ్చర్యపోతారు. జ్ఞానానికి మనం ఏమో అర్హులు కాదేమో, మహానుభావులు యజ్ఞయాగాలు చేసేటటువంటి ఆ పండితులే అర్హులేమో, మనకు అంత జ్ఞానం అవసరం లేదేమో మనం అనుకుంటాం. కానీ వాళ్ళందరూ ఎట్లా పండితులయ్యారు, ఎట్లా బ్రాహ్మణోత్తములు అయ్యారు, ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఎవరు పొందారు అనేటటువంటి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మీకు గుర్తు చేస్తాను. చూసారా? అటువంటి ఆత్మజ్ఞానం పొందాలనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలి. మనోబుద్ధులు భగవంతునికి సమర్పించాలి. లోకము వలన తాను కానీ తన వలన లోకము కానీ ఇబ్బంది పడవు. ఆయన వస్తున్నాడంటే ఏదో మంచి మాటలు చెబుతాడు బాబు అని ఉండాలి. ఊరు నాయన ఈయన వస్తున్నాడు రా అనేటట్టుగా ఉండకూడదుగా.
అట్లాగే బాబు ఆయనతో వ్యవహారమా, ఓ నాయను కష్టంరా బాబు అని అనుకున్నా అట్లా ఉండకూడదు. లేదండి ఆయనకి రూపాయి ఇచ్చాడండి, ఆయన కరెక్ట్గా లెక్క కరెక్ట్గా చెప్తాడండి, ఆయనతో ఏ వ్యాపారం ఏ ఇబ్బంది ఉండదండి అనేటట్టు ఉండాలి. ఇవాళ అసలు ఎవరన్నా నమ్మగలుగుతున్నామండి? 10 రూపాయలు ఇచ్చి తీసుకోగలుగుతున్నావా? ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అది ఇవ్వటం దండగా అనే పరిస్థితి వచ్చేసి చిన్న వాళ్ళకి అప్పులు పుట్టవండి ఇట్లయితే. చూసారా ఏంటి సార్ సామెత ఏదో ఉంది, ఏ ఊళ్ళో ఉండకూడదు, నీళ్లు లేనటువంటి అంటే చెరువు లేనటువంటి బావులు లేనటువంటి ఊళ్ళోనూ, అట్లాగే రామాలయం లేనటువంటి ఊర్లోనూ, ఇంకేంటో ఉందే ఊళ్ళో, అట్లాగే అప్పు పుట్టని ఊళ్ళో కూడా ఉండకూడదు అని సామెత. ఇవాళ దేశంలో చిన్న వాళ్ళు అప్పులు చేయాలంటే చాలా ఇబ్బంది. తీసుకునేటప్పుడే ప్లాన్ తీసుకుని మరీ అప్పు చేస్తున్నారు. ఈ దగ్గర అటాక్ కొట్టచ్చు తీసుకునే ముందే. చూసారా ఏంటండి అటువంటి కలిగి అది తర్వాత అవి ఇప్పుడు ఆలోచించరుగా, అవి ఆలోచించక చేయలేదుగా. చూసారా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. చూసారా మన వల్ల లోకానికి కానీ లోకం వల్ల మనకు కానీ ఇబ్బంది లేకుండా జీవించగలగాలి. అట్లాగే హర్షము, క్రోధము, భయము లేకుండా, భయం లేకుండా జీవించడం అనేది పెద్ద కాన్సెప్ట్. దాని గురించి ఒక రోజులు మాట్లాడచ్చు. మనం నిత్యం భయపడుతూనే బ్రతుకుతున్నాం, ప్రతి నిమిషానికి భయపడుతూనే ఉంటాం. చూసారా అటువంటి భయాన్ని పోగొట్టుకోవాలి అంటే శరీర భ్రాంతిని తగ్గించుకోవాలి, శారీరకమైనటువంటి దేహభ్రాంతి తగ్గించుకోవాలి. ఆత్మభ్రాంతిని పెంచుకున్నప్పుడు మాత్రమే మనకి అభయంగా ఉంటాం. అభయాంజనేయ స్వామి అని అంటారే, ఆయన అభయాన్ని ఇస్తాడని అంటారే, అభయాన్ని మనమే కొని తెచ్చుకోవాలి. చూసారా ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటే జీవించలేము. అట్లాగా భయం లేకుండా ఉన్నటువంటి వాడు నాకు ప్రీతి ప్రాప్తుడు అంటున్నాడండి. అలాగే దేని యందు అపేక్ష లేకుండా. చూసారా ఓకే అనుకున్నా, ఇట్లా జరుగుతుంది అనుకున్నాం, జరగలేదు, లెట్ ఇట్, వదిలేట్టు. ఎంత ఇదిగా ఉండాలో చూడండి. అసలు భక్తుడు అంటే ఎంత సింపుల్సిటీ ఉండాలి మనసులో. డ్రెస్ ప్యాటర్న్లో కాదు, డ్రెస్ ప్యాటర్న్లో మీరు ఎట్లా ఏమైనా వేసుకోండి, సమాజం కోసం ఎలా అయినా ఉండండి, దర్జాగానే ఉండాలి. మా నాయనమ్మ 90 సంవత్సరాలు వచ్చే వరకు అత్తరు రాస్తానే ఉండదు అని చెప్పేసి మా ఎల్ఐసి మేనేజర్ చెప్పినట్టుగా ఉండాలి. ఆ దర్జాగానే ఉండాలి, ఎక్కడ తగ్గడానికి వీల్లేదు. కానీ మనసులో సింపుల్సిటీ. చూసారా శుచిత్వం అంటారు, అంటే బాహ్యమైనటువంటి శుచి ఉండాలి, అంతర్శుచి ఉండాలి. అటువంటి వాడే నాకు ఇష్టం అని చెప్తూ ఇంకొక 2-3 విషయాలు చెప్తున్నారు. తటస్థంగా ఉండాలి, దేనికి ఒరిగిపోకూడదు, ముందుగానే ఒక అభిప్రాయానికి రాకూడదు. జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీలో ఒక గొప్ప పాయింట్ ఇది. జిడ్డు కృష్ణమూర్తి గారు గొప్ప ఫిలాసఫర్, ఆయన మన తెలుగువాడి వాస్తవానికి. అయితే థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆ రోజుల్లో బ్రిటన్ నుంచి ఒక గొప్ప ఫిలాసఫర్ అనిబిసెంట్ ఆవిడ వచ్చి, అనిబిసెంట్ గారు వచ్చి ఈ ఇండియా అంతా తిరుగుతూ మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, సనాతన ధర్మం పట్ల మోహితురాలై ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని మన ఆధ్యాత్మిక స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అన్ని ఆవిడ చేస్తూ ఒక మంచి ఫిలాసఫర్ని తయారు చేయాలి. మూఢమైనటువంటి భక్తులు కొట్టుకోవడానికి వీల్లేదు, ప్రాక్టికల్ రియాలిటీ అంటే ఏంటో చేయాలి, సత్యం అంటే ఏంటో శోధన చేసేటటువంటి వాడు ఈ వరల్డ్కే టీచర్గా తయారు చేయాలి అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చి చివరికి ఆంధ్రప్రదేశ్లో జిడ్డు కృష్ణమూర్తి గారిని ఎన్నుకుందాడు. 9 సంవత్సరాల పిల్లవాడు. ఆయన సాహిత్యం, ఆయన ఫిలాసఫీ చదివితే ఉంటుంది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మొట్టమొదటి చెప్పేస్తాడు. సరే ఏదైనా ఒక విషయాన్ని పట్ల ముందుగానే నీ మనసుని కండిషన్ చేసుకుని కూర్చుంటావు చూడు, అక్కడ జరిగిపోతుంది తప్పు అన్నాడు. కండిషన్ చేసుకుని కూర్చోడం అంటే ఏంటంటే ఒక అభిప్రాయానికి వచ్చేసావు అనమాట. నువ్వు ఎప్పుడు కూడా ఒక అభిప్రాయం రావడానికి వీల్లేదు, నువ్వు తటస్థంగా ఉండాలి. వీడు మంచివాడు అని ముద్ర వేయడానికి వీల్లేదు, వీడు చెడ్డవాడు అని ముద్ర వేయడానికి వీల్లేదు. ఎందుకంటే నీకేమీ తెలియకముందే పలానా వాడు అంటే పలానా జాతి వాడు, అబ్బే అది వరస్ట్ అండి. మన మైండ్ కండిషన్ అయిపోయింది అలా చెప్పి విని. కానీ అందులోని జాతి ఆణిముత్యాలు కొంతమంది చాలామంది ఉంటారు. కానీ మనం కండిషన్ చేసుకుని ఆ దృష్టితోనే చూస్తాం.
వీళ్ళంతా చెడ్డవాళ్ళే అనే దృష్టితో చూస్తున్నప్పుడు నీకు రియాలిటీ ఏమర్థం అవుతుందన్నాడు, నీకు సత్యం ఏం బోధపడుతుందన్నాడు. నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళి ఇంకా ఆత్మనేం పట్టుకుంటావు. ఈ మాయా ప్రపంచంలో ఆత్మ పట్టుకోవాలంటే రియాలిటీ ఏదో నువ్వు సంపాదించాలని అంటే నీ మనసు కండిషన్ అయిపోయి ఉండకూడదు. ఒక నిశ్చితాభిప్రాయానికి ముందుగానే ఒక అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఆ కోణం నుంచి చూడమాకు, తటస్థంగా ఉండు అన్నమాట. ఆ ఫిలాసఫీ అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ అయిపోయాక మొదలు పెడతాం. అవి కూడా ఉన్నాయి, ఆ పుస్తకాలు కూడా ఉన్నాయి. అసలు అదైతే అసలు అద్భుతంగా ఉంటుంది చూసారా. అట్లాగా తటస్థమైనటువంటి స్థితి ఉండాలి, మనోవ్యాకులత లేకుండా. దాన్ని ఏమంటారు, జంజాటం అంటారే. అవును చేద్దామా వద్దా మంచి పని ఇట్లా అటెక్ట్ చేసి మంచి పని మొదలు పెడదలుచుకున్నాం. ఇక దానికి లేట్ అవుతుంది కాదు. శనివారం శుక్రవారం వచ్చిందా, శనివారం కూడా ఆగి ఆదివారం సోమవారం నుంచి రౌండ్ పేరు చేద్దామే. ఈ పొప్పులు అడుకో, మంచిదైతే చేసేకే. ఆ షంటింగ్ ఇంజిన్ లాగా ఆలోచించి మాత్రం మంచిది చేసి. ఇంకొక ఆయన అంటాడు, ముహూర్తం చెడ్డదానికి కావాలి కానీ మంచిదానికి ఏంటంటే అన్నాడు ఒక ఆయన. చెడ్డ పని చేసేటప్పుడు ముహూర్తం, ఎందుకంటే సక్సెస్ అవ్వాలి. అది సక్సెస్ అవ్వాలని జాగ్రత్తగా దొంగోడు కూడా ముహూర్తం పెట్టుకుంటాడండి. వాళ్ళ కొండదేవతలు వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు పెడతారు ఫలానా శనివారం ఫలానా అమావాస్య రోజున ఎల్లు, ఇవి ఈ దిక్కుకే ఎల్లు అని వాళ్ళు ముహూర్తం పెడతారట. స్టూర్పురం దొంగలు సార్ మేడం, వాళ్ళు చరిత్ర తెలిసి సమరం గారు రాసిన బుక్ మీకు ఇస్తాను కదా, చదవండి. సమరం లవణం వాళ్ళ అన్నదంలో 5-7 రోజులు ఉన్నారు పోరాటం, వాళ్ళ పేర్లని ఇలా ఉంది విజయం చూసారా. ఆయన రాసిన బుక్ చూస్తే భయంకరంగా ఉంటుంది అనమాట. వాళ్ళకే సెంటిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ముహూర్తాలు ఉన్నాయి, ఏ రోజు దొంగతనం చేయాలో కూడా. ఎవరు పట్టుకోకుండా వాళ్ళ సెటిస్ఫైడ్ వాళ్ళ ఆరాధన క్రమం వాళ్ళకు ఉంది. అటువంటి కాదు కాబట్టి మనం ఏదైనా చేస్తే మంచి పని వెంటనే మొదలుపెట్టేయకుండా. అట్లాగా జంజాటం ఉండదు. దానంటే మనసులో క్లేశం ఉండి పెట్టుకోకూడదు, అనుమానాస్పదంగా ఉండకూడదు. అంటే క్లారిటీ ఉండాలి అంతే. నాకేం కావాలి, ఏ పర్పస్ కోసం వచ్చాను, నేను ఈ లోకంలోకి దేనికోసం వచ్చాను. అందరిలాగా కానా పీనా సోనా మరణ ఏమండి, తినడానికి తాగటానికి ఉండటానికి పోవటానికేనా? ఇది ఎవడైనా చేస్తున్నాడుగా. అదే చెప్తున్నాను, 2 లక్షల జీవరాశులు ఇదే పని చేస్తున్నాయి కదా. దీనికంటే విభిన్నంగా ఏమన్నా ఉందా నేను చేయదగ్గ తగ్గది? అదేదో మంచిది చేసి సరే. ఇటువంటి లక్షణాలు నాకు కావాలయా, అటువంటి వాడు నాకు కావాలని ఉండాలి. రెండోది సర్వకర్మ ఫల పరిత్యాగము. ఏ పని చేసినా దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని మాత్రం నువ్వు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయమాకు. అది వచ్చేది అది వస్తుంది డెఫినెట్గా. ఏమండి, మామిడి విత్తనం వేస్తే మామిడికాయ కాస్తుంది, అంతేగాని వేపకొద్ది ఏం కావాలి. దానికోసం మనం వెయిట్ చేయవలసిన లేదు. మామిడి విత్తనం వేసినాక నాకు మామిడి పండే కావాలి రోజు అక్కడ జపం చేయాలా? అవసరంలా. నువ్వు వేపకు విత్తనం వేసి నాకు మామిడి పండే కావాలని అంటే ఏమైనా జపం చేయాలేమో, కానీ దీనికైతే అవసరం. అవునా? అంటే ఫలితం దాని వెంటే ఉంటుంది. దేనికంట? కర్మ వెంటే ఉంటుంది. కర్మ వెంటే ఫలితం ఉంటుంది. నువ్వేం గొప్పగా ఎక్స్పెక్ట్ చేస్తావు. మరి మనం ఏంటంటే మరి ఎందుకని ఆశిస్తున్నాం అంటే ఓవర్గా ఆశిస్తాం, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇవాళ 900, 1000 రూపాయలు, 1500 తీసుకునేటటువంటి కార్మికుడు నిజంగా గుండె చేసి చెప్పండి, 1500 పెట్టి అంత పని మనకు చేసి వెళ్తున్నాడా? 1 రూపాయి తగ్గితే మామూలుగా తిట్టడం చూసారా. అట్లాగే మనం కూడా మనకు 10 రూపాయలు మిగులుతుందని తెచ్చుకుంటే 100 రూపాయలు 110 రూపాయలకి అమ్మాల్సింది 100కు 100 వస్తేనే దాన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏమంటారు? ఆ పక్కనోడికి వస్తుంది 100కు 100, నాకు రావట్లేదు ఏంటి? ఇదే అన్రెస్ట్, ఇదే అశాంతి మూలం. వాడు అబద్ధవాడో మొత్తానికి దానికి చక్కగా దానికి డెకరేషన్ చేసో మంచి పేపర్ చుట్టో ప్యాకింగ్ బాగుండో 100 రూపాయలు వస్తూ 110 రూపాయలకి అమ్మాల్సిందని 200కి అమ్ముతున్నాడు. ఈ విషయం ఈయనకి తెలిసింది. నిన్నటి వరకు ఈయనకి 110 రూపాయలు ఇస్తే హాయిగా బతికాడు. ఎప్పుడైతే ఆ విషయం ఊరుకోరు బాబు 100కు 100 నువ్వెవడరా బాబు అని చెప్పాడు. ఈ మొత్తం అవులా నీకు రావాల్సిందంత 100కి 10 రూపాయలే, నువ్వు ఆశించిందంత అక్కడ డెకరేషన్. అది చెప్పింది భగవంతుడు. అదేంటండి పని చేసి పనికి తగ్గ పనికి రాకపోతే ఎట్టాగంటే ఆశించుకోవడం అంటారు. ఆశించినా ఆశించకపోయి నువ్వు చేసిన దానికి వస్తుంది ఆయన. నువ్వు ఆశించేది ఓవర్గా ఆశిస్తావు, ఆ ఓవర్ తగ్గించుకోవడం బాబు. అదే అని చెప్పింది. చూసారా? ఇటువంటివన్నీ లేకోకుండా ఉంటేనే నాకు ఇష్టం. నాకు వెళ్ళి బొట్టు పెడితేనో తెల్లబట్టలు వేసుకుంటాను చక్కగా ఎంత తెచ్చుకుంటా. అవి అసలు ఎక్కడ చెప్పాడండి? చెప్పాడు ఆయన అలా అని చెప్పి మానేమాకండి. అవన్నీ కూడా
శుచి, శుభ్రత, నియమం, నిష్టము, అనుష్ఠానం కింద వస్తుంది. అవి లేకపోతే ఇక్కడ దాకా కూర్చోలేము. బ్రహ్మముహూర్తం లేకపోవడం, చక్కగా లలాటం పైన బొట్టు పెట్టుకుంటాం, కాస్త దైవికంగా ఆలోచించడం, ఇవన్నీ కూడా అది రోజువారీ ప్రాక్టీసెస్. అవన్నీ చేస్తూనే చేయవలసినటువంటి ఘోరాలు నేరాలు మనం చేసామనుకోండి, భగవంతుడికి ఇష్టం ఉండదు. నువ్వు అవన్నీ ఏమి పెట్టుకోకపోయినా, ఏ బొట్టు పెట్టుకోకపోయినా, ఏ మంత్రం రాకపోయినా, తినేప్పుడు కడుపులోదైనా తీసుకు ముద్ద అవతలవాడికి పెట్టగలిగామంటే అది చూస్తున్నాడు. నేను ఇంత బొట్లు పెట్టా, నన్ను చూడ్డు. ఇప్పుడు అర్థమైందా భగవంతుడికి ఏం కావాలో? భగవంతుడు అంటే ఏంటి? సహాయకారి. సహాయం చేసే ప్రతి ఒక్కరిని మనం భగవంతుడు అన్నాం, అనలేదా? ఆ రోజున ఇంకొక 2 నిమిషాల్లో సర్కార్ ఎక్స్ప్రెస్ దాటిపోతే పరిగెత్తుకుంటా వెళ్ళబోతా ఉంటే గబగబా స్కూటర్ ఎక్కించుకుని, రెడ్డి గురువు గారు అయ్యో ఆర్టీఓ ఆఫీస్ దాకా పరిగెత్తుకొచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? సర్కార్. అయ్యో వెళ్ళిపోతుంది సర్కార్, ఎక్కండి అని స్కూటర్ ఎక్కించుకుని గబగబా తీసుకెళ్ళి ఆయన లగేజ్ కూడా ఈయన పట్టుకుని, మీరు పరిగెత్తడం ముందు లగేజ్ అనవసరం పరిగెత్తండి అని చెప్పి గబగబా పరిగెత్తి ఆఖరి పెట్టి గార్డు గారు చూసి అరే అని చెప్పేసి ఆయన రెడ్ జెండా ఆపి గబగబా ఎక్కువ అని చెప్పి ఎక్కితే ఈయన లగేజ్ గబగబా తీసుకెళ్ళి లోన పెడితే ఆ వెళ్ళినాయన అక్కడ ఉదయం మద్రాసులో 6:15 దిగి అక్కడి నుంచి పాండి బజారు ఇంటర్వ్యూ సెంటర్కి వెళ్ళి నానా తిప్పబడి ఇంటర్వ్యూ ఎక్కడో కనుక్కుని ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉద్యోగం సంపాదించి కోటీశ్వరుడైనాక ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి తెలుసా? నాకు భగవంతుడు ఇదిగో పలానా భానుమూర్తి గారు అని అన్నాడు. అంటే ఏంటి? చిన్న సహాయం చేస్తేనే దేవుళ్ళలాగా వచ్చాడండి మహానుభావుడు. ఆయన వచ్చి ఆ రోజు కాస్త అట్లా నిలబడకపోతే నా పని అయిపోయిందండి. ఖాళీ బూడిదైపోయేవాడు కదా, బూడిదైపోయేవాడండి. అలా వచ్చి నుంచున్నాడండి. రే జిహాద్ లేదేమని, ఇది మద్రాసు, ఇది పాత చార్మినార్ ఏరియాలో జరిగినటువంటి సంఘటన. ఒక హిందూ కుటుంబం చుట్టూ అంతా ముస్లిం కుటుంబాలు చూసారా, మత కలహాలు స్టార్ట్ అయినాయి 1972, 73 ప్రాంతాల్లో. ఆ రోజులు బాగా భయంకరంగా ఉండేవి. అందరూ రౌండప్ చేశారు. శ్రీరామ్ అన్నవాడినాల్లో ఓచకోత పోసేస్తున్నారు. ఇంకా ఏటి అయిపోతున్నాడు వచ్చి, వెంటనే వచ్చి లడక టైరో రుకో అని చెప్పేసి ఆపేసి, ఎవరనుకుంటున్నావు నిన్నటి వరకు నాతో నీతో తిరిగినాడు, ఇవాళ నీకు శత్రువు అయిపోయాడా, అదో పోండి అని చెప్పి పంపించేస్తే బతికిపోయాడు. ఇప్పటికే ఆయనే నాకు అల్లా, ఆయనే నాకు దైవం అని చెప్పి హిందూ అంటున్నాడు. అక్కడ దాకా ఎందుకండి? పెన్ను మర్చిపోయాను, బయటికి రానిట్లా, నువ్వు రాస్తావా సస్తావా ఐఐటి ఎగ్జామ్, ఎక్కడికి బయటికి పంపించవు. మర్చిపోయింది సుజాత అనేటటువంటి ఆవిడ. ఇవి నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. సుజాత అనేటటువంటి ఒక ఈ నారాయణ స్కూల్లో ఏదో స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐఐటి ఎగ్జామ్ రాస్తాను మేడం, టాపర్ ఆవిడ. ఒక్క నిమిషం లేట్ అయినా కానీ గేట్లు వేసేసి అని అనౌన్స్మెంట్ కదా, ఆ టెన్షన్లో పరిగెత్తుకొని వెళ్ళిపోయింది, లోనికి వెళ్ళిపోయింది. అమ్మ దగ్గర ఉండిపోయినాయి అన్నీ, స్కేలు, పెన్సిలు, ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. ఒక హాల్ టికెట్ పుచ్చుకుని మాత్రం పరిగెత్తింది. తీరా లోనికి వెళ్తే ఏమి లేవు, వాళ్ళు బయటికి రాని. ఇట్లా ఒక దాన్ని ఏమంటారు, చిన్న పిన్నీస్ కూడా ఎవరు ఇవ్వడానికి వీల్లేదు, ఎవరి దగ్గర తీసుకుంటానికి వీల్లేదు. పెన్ నాకు అవన్నీ తెలియదు, నా దగ్గర పెన్ ఉంది, ఇచ్చాను మళ్ళీ తీసేస్తాను, ఇదో ఎన్ని సీసీ కెమెరా, నా ఉద్యోగం పడుతుంది. అన్నీ ముందు చూసుకోకండి ఏంటి, అంత ఇదే మీకు, నాకు తెలీదు, మీరేం చేస్తారు నాకు తెలీదు అని ఆయన ఊరుకున్నాడు. అమ్మో నాకు ఎగ్జామ్ రాకపోతే నా పరిస్థితి ఏంటంటే టెన్షన్ పడిపోతా ఉంది. పక్కన అమ్మాయి మెల్లిగా ఇవ్వటానికి కూడా వెళ్ళలేదు, మెల్లిగా ఆయన తిరగంగానే పెన్ను ఇలా అందించింది. టక అంట చక్కగా ఏబిసిడీలు పెట్టింది. ఐఐటీలో 2nd ర్యాంక్ కొట్టింది. ఈ నారాయణ కాలేజీ అంతా నెంబర్ వన్ నేను ఇస్తారుగా టీవీల్లో, ఆ నుంచోబెట్టి ఈ అమ్మాయిని చెప్పు మన స్కూల్లో చదివే చెప్పు అని అంటే, ఎవరు నీకు ఇంత సాయం చేసింది, ఎవరు ఏ స్కూల్లో చదువుతున్నావు అని చెప్పి ఇంటర్వ్యూ అడుగుతుంటే, నీకు ఎవరు సహాయం చేసిందని అంటే, నాకు దేవుడు సహాయం చేశాడు అన్న. ఏంటి నారాయణ స్కూల్లో మేము కదా నీకు టీచర్గా పాఠాలు చెప్పింది, మేము హెల్ప్ చేసాము, మేము చక్కగా పాఠాలు చెప్పామని చెప్పి చెబుతామని చెప్పి నేను స్టేజ్ ఎక్కిస్తే ఎవరు మీ దేవుడు అని అన్నాడు ఈ యాంకర్. సుజాత నా దేవుడు అన్న.
ఏమిటి సుజాత? అవునండి, నేను ఇట్లా పెన్ను మర్చిపోయాను, నన్ను ఎగ్జామ్ రాయడానికి అవకాశం రాకపోయింది, ఆవిడ పెన్ను ఇచ్చిందండి, నేను పాస్ అయ్యానండి. ఆ తర్వాతే వీళ్ళంతా చూసారా, చిన్న సహాయం చేస్తేనే దేవుళ్ళలాగా వచ్చాడు అంటున్నామే. మరి భగవంతుడు ఎన్ని సహాయం చేస్తాడండి మనకి? ఆ గ్రాటిట్యూడ్ మనకు ఉండాలి కదా. అది ఆ గ్రాటిట్యూడ్ నీకు ఉన్నది అని అంటే నువ్వు నా భక్తుడివే. ఆ కృతజ్ఞతాభావం నీకు లేదు అని అంటే నువ్వు దేహభ్రాంతితో ఈ మాయలో కొట్టుకుపోతున్నట్టే. 4 ఏళ్ళు చక్కగా అన్నం ముద్ద కలిపి చక్కగా బ్రహ్మాండంగా ఒక ముద్ద పచ్చడితో, ఒక ముద్ద కూరతో, మరొక ముద్ద పెరుగన్నంతో తిని అంత చిన్న రసం నందుకుని తిని హాయిగా వేసి పడుకుంటున్నావంటే ఏంటది సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? తిండి లేక ఆఫ్రికా దేశాల్లో, సొమాలియా అనేటటువంటి కంట్రీలో తిండి లేక మెత్తటి దుమ్ము లాంటి దాన్ని పోగేసుకుని దానిలో నీళ్లు పోసుకుని మెత్తగా కలుపుకుని ఉండలు చుట్టుకుని తిని ఆకలి చంపుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? ఏంటి నేను సంపాదించా నా వల్లనే విర్రవీగుతున్నావే. నువ్వు కృష్ణా గోదావరి మధ్యలో పుట్టబట్టి నీకు నీళ్లు దొరికినాయి. నువ్వు అనంతపురం జిల్లాలో ఎక్కడైనా మోటార్లో కుడితే తెలిసేది. నీళ్లు లేక అల్లో లచ్చన అంటే ఏడ్చేవారు భగవాన్ సత్యసాయి బాబా ఆ నీటి పథకం పెట్టకూడదు పూర్వం. మనం ఎంత అదృష్టవంతులో తెలుసా? మీరు సంకల్పంలో చెబుతారు కదా, జంబూ ద్వీపే భరత వర్షే భరత కంటే మేరో దక్షిణ దిక్బాయే ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే నెంబర్ 1 పుణ్యాత్ములంతా ఇక్కడ పుట్టారు. లేదని చెప్పాలంటే ఉప్పి నీళ్లు దొరుకుతున్నాయి, కడుపు నిండా హాయిగా 40-50 లక్షలు అమ్ముతున్న ఏ పొలం చూసినా గ్రాటిట్యూడ్తో ఉండాలా లేదా? భగవంతుడి పట్ల ఎంత కృతజ్ఞతాభావంతో ఉండాలి. అవన్నీ గమనించుకుని అటువంటి గ్రాటిట్యూడ్తో ఉండేటటువంటి వాడు, అటువంటి కృతజ్ఞతాభావంతో ఉండేవాడే నాకు ప్రీతిప్రాతులయ్యా. కోరిక లేకుండా ఉండట, శుభ అశుభ పరిత్యాగం. శవాన్ని మోయడానికి కూడా రావట్లేదండి కొన్ని కులాల్లో. పడుతున్నారా లేదా? ఒక పండితుడిని అడిగితే ఆయన ఘోష ఎంత అంతగా చచ్చిపోయాడు అని అంటే కాడు దెయ్యంతో సమానంగా చూస్తున్నారండి. కనీసం అలా పొంగుని కూడా చూడట్లేదు మా కులాల్లో అని ఓ పండితుడు చెప్పినటువంటి మాట. భగవంతుడితో సమానం ఆడే చెప్తారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఉందా అది పరిస్థితి. అది చూడండి పుణ్యాత్మ చూసారా ఏమండి? నిన్నటి వరకు నీతో తిరిగినటువంటి ఆ జీవం లేకపోతే, ఆ కాస్త అది లేకపోతే ప్రేతం అయిపోయిందా? అంత దారుణమైనటువంటి వ్యవస్థల్లో బతుకుతున్నాం మనం. వాటి నుంచి బయటకు రావాలంతే. శుచి శుభ్రతం వేరండి, ఇట్లాంటి విషయాలు వేరండి. శుచి శుభ్రత ఇంటికి స్నానం చేస్తాం, అన్నీ చేస్తాం, శుభ్రంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. అక్కడికి వెళ్తేనే ముట్టు. అక్కడ ఎవరు ఉండరు, కొడుకులు ఉండరు, కూతురు ఉండరు. రేపొద్దు నా నీకు కూడా రావచ్చు. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కూతురు ఆస్ట్రేలియాలో ఉంది. నేను నా పరిస్థితికి నాకు కూడా మిగతా వాళ్ళు అందరూ అట్లా అనుకుంటే నన్ను మోసేదేవాడు. ఇవన్నీ గ్రాటిట్యూడ్ కిందే వస్తాయి. ఏంట్రా భగవద్గీతలో లేనటువంటి విషయాలు చెప్తున్నారేమో అనుకుంటున్నారు. ఇవన్నీ భగవద్గీతలోనే వస్తాయి. ముందు అన్నీ కూడా ఇంట్రడక్షన్ అనమాట. ఎందుకు చెప్పారంటే అది కనిపించాడు స్వామి. ఇట్లాంటి వాడు నాకు 35 లక్షణాలు చెప్పాడు స్వామి మనకి. చూసారా? శత్రువులందు మిత్రులందు సమత్వంగా ఉండటం, మానాభిమానాలన్నీ కూడా సమంగా చూడటం, అట్లాగా సుఖదుఖాలందు సమభావం ఉండటం, కదా సంఘవర్జితత్వం, నిందాస్తుతులందు సమత్వం, మౌనం వహించటం, దొరికిన దాంతో సంతృప్తి, నివాసమందు అభిమానం లేకుండుట. నేను నిన్నే ఒక వీడియో చూసాను ఈ విషయం మీద. నేను చాలాసార్లు 2-3 సార్లు ఇక్కడ కూడా మీతో అన్నాను. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే తెల్లారిపోవాలి, నా జీవితం ఇక్కడే ఉండాలి, వాళ్ళేమో అక్కడి నుంచి ఇక్కడికి రావటం లేదు నా పిల్లలు అని ఏడవద్దు. అవకాశం ఉంటే ఎక్కడికైతే అక్కడికి పోతే అక్కడ పోండి, ఎక్కడ సుఖం ఉంటే అక్కడ ఉండండి, ఎక్కడ హరి అంటే అక్కడే తగలబెట్టండి. అంతేగాని ఇక్కడ మా గుప్తా గారు నిన్న ఆయన ఫ్యూనరల్ సెషన్కి వెళ్ళాము. గుప్తా గారు మీరు వచ్చారో లేదో, గుప్తా గారు ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, నన్ను 2 గంటల కంటే ఎక్కువ ఉంచమాకండి, నన్ను గుడివాడు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అంబులెన్స్ ఖర్చు దండగా. మీరు వచ్చారా? రావద్దండి. ఆయన భగవద్గీత, ఆయన జీవిత పర్యంతం భగవద్గీత 18 సంవత్సరాలు కన్యకా పరమేశ్వర దేవస్థానంలో బోధిస్తూనే ఉన్నటువంటి మహానుభావుడు. ఇది తలకెక్కితే అప్పుడు జాడ్యాలన్నీ ఎగిరిపోతాయి. భగవద్గీత
ఎట్టి పరిస్థితుల్లో సర్ది పెట్టొద్దు అన్నాడు. అంతే, ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అన్నాడు ఆయన. భగవద్గీత అండి, ఆయన జీవిత పర్యంతం అంతా భగవద్గీత బోధిస్తూనే ఉన్నాడు. అటువంటి సమస్థితి రావాలంటే టెక్స్ట్ బుక్ పట్టుకోవాలి. టెక్స్ట్ బుక్ పట్టుకోవాలి సరే. ఇంకోటి రెండోది, దొరికిన దాంతో సంతృష్టి. రెండోది, నివాసమందు అభిమానంగా లేకుండా ఉంటా. స్థిర బుద్ధి, భగవంతుని యందు భక్తి. ఆఖరిలో పెట్టాడండి 35వ లక్షణం ఏంటంటే, నా పట్ల నీకు ఏదన్నా ఏడితే అప్పుడు ఆఖరిలో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండి నా పట్ల భక్తి ఉండాలి. ఇవన్నీ ఏమి లేకుండా నా పట్ల భక్తి ఉన్నా కూడా నేను లైక్ చేయను. అందుకని ఆఖరిలో పెట్టాను సరే. నేను భక్తి పరుడండి అని అంటే కుదరదు. ఈ లక్షణాలన్నీ ఉంటేనే భక్తి పరుడు. నువ్వు భక్తి పరుడు అయి ఉండొచ్చు, వాటితో పాటు భగవంతుడి మీద భక్తి ఉంటే చాలు. అవి లేకోకుండా భగవంతుడి మీద భక్తిని మాత్రం ప్రకటిస్తాడు. ఊళ్ళో దేవతన బ్రహ్మాండంగా పూజిస్తాడు, బయటకు వచ్చి ప్రజలను హింసిస్తాడు. అది భక్తి. ఆయన ఎవరో కవి చెప్పినట్టు, కాళోజీ గారు చెప్పినటువంటి, అక్కడెక్కడి నుంచో ఒక ఆయన వచ్చాడు. వచ్చేటప్పుడు ఒక పెద్ద శిలను తీసుకొచ్చాడు. శిలని 2 భాగాలుగా ఖండించాడు. 6 భాగాలుగా ఖండితమైనటువంటిదేమో శిల్పంగా రూపుదిద్దుకున్నది. 3 భాగాలుగా ఖండితమైనటువంటిదేమో చాకిరేవికి వెళ్ళింది. శిల్పం విగ్రహంగా చేసి గుళ్ళో పెట్టారు పెద్దలు. మనకు తెలియనటువంటి మంత్రాలతో ఓం అంటూ అక్కడ మంత్రాలు జరుగుతూ ఉంటాయి. దాని నుంచి విడిపడిపోయినటువంటి 3 అడుగుల ముక్క, దాని మీద బండరాయి మీద ఇష్యో అంటూ బట్టలు ఉతుకుతున్నాడు రజకుడు. కంపుగా ఉన్నటువంటి మనసులన్నీ కలిసి గుంపుగా గర్భాలయంలో ఆ శిలను ముందు మొక్కుతూ ఉన్నారు. కంపు కొడుతూ ఉన్నటువంటి ఈ వస్త్రాలన్నీ రజిక ఆయన చేతిలో శుభ్రపడుతూ ఉన్నాయి. కడకు అంటే ఆఖరికి కంపు కొట్టే మనసులన్నీ కంపుగానే ఇంటికి వెళ్ళి గుడి నుంచి కంపు కొట్టేటటువంటి వస్త్రాలన్నీ కూడా ఇంపుగా ఇంటికి వెళ్ళి అంటే శుభ్రపడేది. గుళ్ళో దేవుడు గొప్ప, సాకిరాయి కింద ఉన్నటువంటి బండ గొప్ప. సరే, ఎంత పెద్ద క్వశ్చన్ వేసాడు అంటే ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం మారాలి తప్ప అలాగే ఇప్పుడు దండాలు దాసుకెళ్ళి పెట్టడం మన అంటలా. మనలో మార్పు రావాలి. భగవంతుడిని ఆ విగ్రహ రూపంలో తలుచుకుంటూ ఉన్నాము అంటే అటువంటి దైవికమైనటువంటి లక్షణాలు నీలోకి తెచ్చుకోవాలి. అప్పుడు అక్కడ జరిగేటటువంటి తంతుని గమనించాలి, అక్కడ చెప్పేటటువంటి మంచిని వినాలి, అది స్వీకరించాలి. రజకుడి చేతిలో ఉన్నటువంటి బట్ట ఆయన చెప్పినట్టు ఉంది కాబట్టి దీనికి ఉన్న కంపంత పోయింది. మనం వింటున్నామా? ఏదైనా ప్రవచనం కరెక్ట్గా గంటగా వినగలమా? కూర్చునేటప్పుడు ఆలోచిస్తాడు, ఇది ఏ ఊరి నుంచి వచ్చాడు, ముందు ఇది క్యాస్ట్ ఏంటి, ఇది తెలుసుకుంటాక ఏం చేస్తాను, నీ పేరు ఏంటి బాబు అంటారు. మనం ఏదో జియో కే అని చెప్పామనుకో, ఆయనకి రావాల్సిన సమాధానం రాలా. ఇంటి పేరు ఏంటి అని అడగలేడు, కే అంటే ఏంటని అడుగుతాడు. నేను కే అంటే గొలుసు అని చెప్పాను, వీడు మావోడే. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మానవాళి దిగజారిపోతే చూడండి, ఇంత భేదాభిప్రాయాలతో మనుషులు జీవిస్తూ ఉంటే సమత్వ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 35 లక్షణాల్లో ఒక్క లక్షణం అన్నా నాకు పూర్తిగా ఉందానంటే నేను ఇది చదువుతున్నప్పుడల్లా బాధపడతా ఉన్నాను. ఒక్క లక్షణం అన్నా ఇది నావాడు అనుకోలేకుండా ఉండనా? ప్రతి చిన్నదాన్నప్పుడు వీడు నావాడు అయితే బాగుండు, ఆ పేరు చివర అదేదో ఆ టైటిల్స్ ఉన్నాయి, ఆ టైటిల్ ఉంటే నాకు అదొక ఆనందం, అమ్మ నాకేదో చేసి పెడతాడు. ఇటువంటివన్నీ తగ్గించుకోండి, సమత్వ బుద్ధితో ఉండాలి. మానవాళ్ళంతా ఒకటే, స్నేహపూర్వకంగా ఉండాలనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇటువంటి 35 లక్షణాలతో కూడినటువంటి 12వ అధ్యాయాన్ని ముగిస్తూ ఆఖరిగా స్వామి ఏం చెప్తున్నాడో చూద్దామండి. ఇది ఆఖరి శ్లోకం అండి. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా
భక్తాస్తే తీవ మే ప్రియా. ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి నా యందు ఆసక్తి గలవారై ఈ అమృత రూపమగు అంటే మోక్ష సాధనమైనటువంటి ధర్మమును చెప్పబడినటువంటి ప్రకారం అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు. ఇక్కడ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఈ చెవుతో ఇది ఈ చెవుతో వదిలేసేవాడు కాదు ఆయన కావాల్సింది. ఏదైతే విన్నావో దానిని మననం చేసుకుని దానిని మనసులో నిక్షిప్తం చేసుకుని దాన్ని ఆచరణ చేసేటటువంటి వాడు నాకు ఇష్టడు. నాకు బ్రహ్మాండంగా శ్లోకాలు వచ్చండి, బ్రహ్మాండంగా చూడకుండా పారాయణం చెబుతామండి, లలిత పై నుంచి కిందకి ధన చెప్తానండి, మంచిది, చాలా శ్రేష్టం. అమ్మవారి కృపా కటాక్షం లేకపోతే నోరే తిరగదు చూసారా. దానికంటే కూడా అవన్నీ నాకు రాకపోయినా ఇదిగో ఈ 35 లక్షణాలు కనుక ఉండి నిజమైనటువంటి మనసుతో భగవంతుడి పట్ల ఆర్తితో ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానంతో, జ్ఞానం అందరికీ ఉంటుందండి, జ్ఞానం ఉంటుంది కానీ దాన్ని ఆచరించలేదు. ఇన్ని చెప్తున్నటువంటి నేనే కొన్ని 100 తప్పులు చేస్తాను, ఆచరణ చేయలేము. ఆచరణ ఎప్పుడైతే చేస్తాడో వాడు నాకు ఇష్టడు అంటున్నాడు ఇక్కడ. అందుకని మనం ఏం ప్రయత్నించాలి? ఆచరణ చేయడానికి ప్రయత్నించాలి. అందుకనే భగవాన్ సత్సాయిబాబా పదే పదే చెప్పినటువంటి విషయం ఏంటంటే నువ్వు ఆచరించితేనే నువ్వు మనిషివి, లేకపోతే నువ్వు మృగంతో సమానమే. మంచి విషయాలు ఆచరించకపోతే వాడు భక్తుడు, నా భక్తుడు కాదు. మరి ఆచరించడానికి ఎట్లా? అందుకే సేవా మార్గాన్ని ప్రవేశపెట్టాడు చూసారా. మంచి విషయమేనండి, దాన ధర్మాలు చేయటం కానీ సేవలు చేయటం కానీ పరులకి ఉపయోగపడటం కానీ మంచి విషయాలు విన్నాం. ఎవడైనా మంచి అంటాడు, మంచి అనుకుంటే కడుపు నిండుద్దా? దాన్ని ఆచరణలో పెట్టాలి. అందుకే ఆయనకి సేవ పెద్దపీట వేశాడు. అందుకని నువ్వు కార్యరంగంలోకి వచ్చేయమన్నాడు. కార్యరంగంలోకి వచ్చేయి, నీ వంతు సహాయం చేయి. డబ్బులు తీసుకుని డబ్బులతోనే చేయాల్సినటువంటి సహాయాలు అవి ఉన్నాయి, మహానుభావులు చేస్తుంటారు పెద్ద పెద్దవాళ్ళు. నువ్వు చేయవలసినటువంటి చాలా సహాయాలు లోకానికి ఉన్నాయి. దీన్ని ఇన్స్పైర్గా తీసుకుని ఒక బస్సులో సంఘటన కూడా చెప్పాను. స్వామివారి బోధన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏమీ లేనటువంటి చాలా అల్పజీవి, ఆయన దగ్గర ఏమీ లేదు, కూలీ నాలి ఏదో చేసుకుని అట్లా బతుకుతాడు, రూపాయి ఉండదు పాపం, చాలా కష్టజీవి. నేను ఈ సొసైటీకి నేనేం చేయగలను అని ఎప్పుడు బాధపడుతుంటాడు. భగవాన్ సత్సాయిబాబా బోధలు విని ఒక రోజున ఆర్టీసీ బస్సు స్టాండ్లో బస్సు ఎక్కాడు, పల్లె వెలుగు బస్సు. అదేమో మంచి రాబడి రద్దీగా ఉంటుంది కదా. ఈయన కూర్చున్నాడు, ఈయన సీట్లో ఈయన కూర్చోవచ్చు కదా. లెగుతాడు, రండి సార్ రండి కూర్చోండి అంటాడు. మళ్ళీ ఆ చివరకు పోతాడు, అక్కడ కూర్చుంటాడు. మళ్ళీ అక్కడి నుంచి లేచి మళ్ళీ రండి సార్ రండి అమ్మా రండి ఇక్కడ కూర్చోండి అంటాడు. మళ్ళీ ఇటు వస్తాడు. ఇక నా సామిరంగా కండక్టర్ గారికి, అసలే కండక్టర్లు అంటే మూడో కన్ను ఉంటుంది ఆయన, కోపంగా ఏమా పిచ్చగా ఉందా, ఆటలుగా ఉందా, ఒక చోట కూర్చోలేవా అన్నాడు. బాబు మీరంతా పెద్దవాడు, మీరు పెద్ద ఉద్యోగస్తులు, మీరు చాలా సహాయాలు దాన ధర్మాలు చేస్తారు, నాకు తెలిసి సహాయం చేస్తారు. ఏం చేస్తారా అంటే ఏం లేదు, ఇందాక కాలుని ముసలాయన ఎక్కాడు, అందుకని ఆయనకి నేను లేచి సీట్ ఇచ్చాను. అక్కడ ఖాళీ అయింది అని కూర్చున్నా. ఈ లోపల ఒక గర్భవతి వచ్చింది, నేను లేచి ఆవిడకి ఇచ్చా. ఇది సహాయం కాదంటారా అని అడిగాడు. తెగిపోయింది అంతే వాడు. ఇది సహాయం కాదా? నా లెవెల్లో అదే సహాయం. ఈ సందర్భంలో కథ ఇక్కడ చెప్పాను లేదు, స్వామి చెప్పిన విషయం, ప్రాక్టికల్ విషయం. అమ్మా మాదాగాళం తల్లే, ఆకలేస్తుంది తల్లి, గుర్తొచ్చేసిందా? అది శ్రద్ధ గల భక్తులు అంటే ఇలా గుర్తు రావాలి అని చెప్పి భిక్షగాడు వచ్చాడు. వస్తే ఈయన వేదం అప్పుడే మొదలుపెట్టాడు. ఈయన వేద గణపాటి స్టూడెంట్స్ పెట్టుకుని చెప్తున్నాడు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే అని పండితులు మొదలుపెట్టంగానే అమ్మా అంటున్నాడు. ఈయన కూడా కోరస్ కలుపుతున్నాడు. ఈడెవడరా సుమారు కూడా గణపతి ప్రాంతం మొదలు పెడితే అమ్మా అంటాడు, ఎవడరా అని చెప్పి చూశాడు. చూస్తే 3 రోజులైందయ్యా, ముద్ద పెట్టించండి అని అంటే, ఎక్కడున్నా అని వెనక్కి తిరిగి 3 జన్మల భిక్షగాడు వచ్చాడు. 3 జన్మల భిక్షగాడు వచ్చాడు. అడిగి భిక్ష అంటే ఏదైనా వెయ్యి అని అన్నాడు. ఆవిడ పాపం ఏదో గబగబా చేయి కడుక్కుని గబగబా వచ్చి ఏదో ముద్ద పెట్టింది. పెడితే
ఈ ముద్ద వేయించుకున్నాడు, పోవాలి కదా, అట్టాగే చూస్తున్నాడు. ఏంట్రా మీతో మాట్లాడాలి, ఇప్పుడు నేను మాట్లాడా, నేను క్లాస్ చెప్తున్నా అంటాడు ఈయన. క్లాస్ అయినాక మాట్లాడాలి. సరే ఈ నుంచునే ఉన్నాడు. క్లాస్ మొదలుపెట్టాడు, ఆయన పిల్లలకి పాఠాలను నేర్పాడు, అంతా వెళ్ళిపోయినాక ఏమి రాబి ఏంటి నీ బాధ, నన్ను మొదలవేంటి, నీ జోళ్ళు వేసారు కదంటే, అది కాదు స్వామి, మీ ఇంటికి నేను ఫస్ట్ టైం వచ్చాను, వచ్చిందే ఇప్పుడు 3 జన్మలు భిక్షగాడు అన్నావేంటి, నాకు అర్థం కాదు. అవునరా, నువ్వు 3 జన్మల నుంచి భిక్షగాడివే, అదెట్టా, నేను ఇప్పుడేగా మీ దగ్గరికి వచ్చింది. అరే ఇవాళ ఎవడైతే అడుక్కుంటున్నాడో పోయిన జన్మలో కనీసం ఆ చిన్న మెతుకులు కూడా విదిలించుకోకుండా పిసినారిగా బతికి ఎవడికి కనీసం కూడా ఒక గుప్పిడి దానం చేయనటువంటి వాడు భిక్షగాడిగా పడతాడరా. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు భిక్షగాడిగా పుట్టావంటే గత జన్మలో నీకు ఎంత ఉన్నా కూడా ఎవరికి పెట్టనటువంటి దాన ధర్మం తెలియనటువంటి ఒక భిక్షగాడివే నువ్వు కూడా. చూసారా, నీ దగ్గర ఎంతైనా ఉండొచ్చు, నీకు దాన ధర్మం తెలియపోయేటప్పటికి నువ్వు ఇట్లాగే పుట్టావు. ఇప్పుడేమంటున్నావు, అడుక్కుంటావు. అంటే ఈ జన్మలో భిక్షగాడిగా తయారయ్యావు. పోయిన జన్మలో ఉన్నా కూడా పంచలేక భిక్షగాడివి, ఇప్పుడు లేక భిక్షగాడివి. ఇంకా నువ్వేం చేస్తావు, ఇంకా దాన ధర్మాలు, వచ్చే జన్మ కూడా భిక్షగాడిగానే పడుతుంది. అందుకని 3 జన్మలు కూడా భిక్షగాడు అని అంటే అందుకని అనరా. ఒక్కసారి డంగ్ అయిపోయాడు. అయ్యగారు మరేంటి దీనికి నిష్కృతి లేదా అన్నాడు. దీనికి ఏమని, మరి నేను తప్పించుకోవాలంటే ఏంటి ఈ జన్మ ఉంది అన్నాడు. ఏమిటి అంటే దానం చేయాలరా. నేనేం చేస్తాను స్వామి, నేనే అడుగుతుంటే ఉంటే నేను దాన ధర్మాలు ఏం చేస్తానంటే, రా నీకు కాళ్ళు చేతులు శుభ్రంగా ఇచ్చాడు కదా, కళ్ళు కనపడుతున్నాయి కదా, ఇల్లు వచ్చి ఆడుకున్నావు, ఎన్ని ఇల్లు ఆడుకుంటావు అంటే నాకెంత స్వామి, 2-3 ఇళ్ళు ఆడుకుంటే హాయిగా నాకు పాడు. ఈసారి ఏం చేస్తామంటే 6 ఇళ్ళు అడుక్కో. ఇది నవ్వు కాదు, 6 ఇళ్ళు అడుక్కో. 6 ఇళ్ళు అడుక్కుని ఏం చేయమంటారు, 6 ఇళ్ళు అడుక్కుని ఏం చేయమంటావు అంటే 2 ఇళ్ళది నువ్వు తింటున్నావు కదా, ఇంకా 4 ఇళ్ళది ఉంది కదా, ఇది గుడ్డోడు ఇక్కడ లాగా కట్ అయిపోయి ఆ రైల్వే స్టేషన్లో బెంచుల కింద పడుకుని అమ్మ అయ్యా అంటూ ఉంటే ఎవడో రూపాయి వేయక ఆడి మాడి మసైపోతూ ఉంటాడు. ఆడికి తీసుకెళ్ళిపెట్టు, నీకు వచ్చిన దానిలోంచే నువ్వు వాడికి పెట్టు. ఇప్పుడు నీకు దాన గుణం వచ్చినట్టే కదా, నువ్వు దానం చేసినట్టే కదా, వచ్చే జన్మలో నువ్వు భిక్షగాడి కాకుండా హాయిగా చక్కగా ఉన్నవాడిగా పడతావు. ఓ అట్టనా అని చెప్పేసి నిజంగానే ఆచరణ చేశాడు. ఆచరణ చేస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది భగవాన్ సత్యసాయిబాబా చెప్పారు. ఆ వ్యక్తి ఆ రోజుల్లో బయలుదేరి 1960కి పూర్వం జరిగినటువంటి విషయాలు. అమ్మో ఇంత ఉందా అనుకుని చెప్పేసి ఆ రోజు నుంచి అడుక్కొచ్చిన దానిలో ఆయన కొంత తిని కొంత లెగలేనటువంటి భిక్షగాళ్ళకి పంచడం మొదలుపెట్టాడు. చూసారా, ఈ విషయం ఆ నోట తెలిసి అసలు ఈయనకే లేక అడుగుతుంటే ఈయన మళ్ళీ పంచడమా, ఎంత కరుణాద్ర హృదయుడురా అని చెప్పేసి ఈయనకి ఏదైనా రూపాయి ఇచ్చినా కూడా సద్వినియోగం చేస్తాడరా అని చెప్పి మీలాంటి ధార్మికులంతా కూడా మీ పుట్టినరోజు వచ్చినప్పుడు అయ్యా నువ్వేం చేస్తావు, మీ భిక్షగాళ్ళకి ఏం చేస్తావు, ఇదిగో 1000 రూపాయలు తీసుకుని పంచు అంటున్నాడు. ఆయన దగ్గరికి నిధులు వచ్చేస్తా ఉంది. ఈ రకంగా చేస్తూ ఒకరోజు కాశీపట్నానికి వెళ్ళాడు. కాశీలో ఆయన ప్రార్థన చేసుకుంటూ అలాగే కూర్చుని ఓం తత్సత్ అని కళ్ళు తెరిచినప్పుడల్లా అక్కడ ఎవరో ఒకళ్ళు వెళ్ళేటప్పుడు ఆ వేషధారణ చూసైనా సరే మనం రూపాయి వేస్తుంటాం కదా, ఆ రూపాయలన్నీ పోగేసి అక్కడ లేని బాగా అడుగుకుంటున్నటువంటి పూరెస్ట్ అమాంగ్ ది పూర్ వాళ్ళకి పంచడం మొదలుపెట్టి. ఎవడన్నా ఒక రగ్గు ఇచ్చాడు అనుకోండి, చలి బాగా ఉంటుంది, ఒక రగ్గు ఇచ్చాడు అనుకోండి, నా దగ్గర ఒక రగ్గు ఉందిగా, ఈ రగ్గు కొరకు ఇచ్చాడు మొదలుపెట్టి. దాంతో అక్కడ ఉన్నటువంటి భక్తుల్లో కలకలం. గురువు గారు ఆయన దగ్గర నూలు పోపు కూడా ఉంచుకోడు, ఈయనకి ఇస్తే డబ్బులు సద్వినియోగం అవుతాయి, నేను ఇవ్వదలుచుకున్న 10,000 హుండీలో కంటే ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్, అన్నదానం చేస్తాడు అని ఆయనకి ఇవ్వడం మొదలుపెట్టారు. అలా లక్షలాది రూపాయలు రావడం మొదలుపెట్టింది. ఆయన పెద్ద ఆశ్రమం, భక్తులు చూసారా ఏర్పడిపోయారు. ఇంత ఏర్పడిపోయారు, అత్యద్భుతంగా సేవలు చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆ మొట్టమొదటి అడుక్కున్న ఊరుందే, ఆ ఊరు వెళ్ళి చూడాలి అని అనుకుని చెప్పి ఆయన మామూలు వేషంలో మళ్ళీ భిక్షగాడిగా ఇదిగో ఈ గణపాటి దగ్గరికి వస్తాడు. ఈయన అప్పటికి ఇంకా పాఠాలు చెప్తూ ఉంటాడు, బాగా వృద్ధుడైపోయి ఉంటాడు. మాదాకాలం తల్లే అంటాడు ఈయన. ఈ సౌండ్ ఎక్కడ విన్నట్టుందే అని చెప్పి ఆయన తలెత్తి చూస్తాడు. అయ్యా నమస్కారం అయ్యా, ఎవడు నన్ను, ఈ సౌండ్ ఎక్కడ విన్నట్టే ఉంది, నేను ఎక్కడ చూసినట్టు ఉంది. అవునయ్యా నేనే,
3 జన్మలు భిక్షగండి అయ్యా. అమ్మో నువ్వా ఏంటి అసలు ఇట్లా వచ్చావు ఏంటి ఇన్నాళ్ళుగానంటే జరిగిందంట చెప్పారు. అయ్యా మీ చల్ల వల్లనే దాన గుణం నేర్పరచుకున్నాను, ఆ వచ్చినట్టుగా పదవులు పంచుతూ వచ్చాను, ఇదిగో నా జీవితం ఇట్లా వచ్చిందయ్యా అంటే ఒక మంచి విషయాన్ని, ఒక్క మంచి విషయాన్ని పట్టుకున్నా. 35 లక్షణాలు చెప్పాడు ఇందులో. నేను వైండప్ చేస్తూ ఈ అధ్యాయాన్ని వైండప్ చేస్తూ ఆఖరిగా చెప్తున్నటువంటి విషయాన్ని ఏంటంటే 35 లక్షణాలు భక్తుడికి ఉండవలసిన లక్షణాల్లో ఒక్క దానగుణం ఉంటేనే ఆ స్థితికి తీసుకెళ్ళిపోయాడే. ఇందులో ఏ ఒక్కటైనా 2, 3, 4, 5 పట్టుకోగలిగామంటే, భగవంతుడికి ప్రీతికరంగా తయారయ్యామంటే మన ఏ స్థితికి తీసుకెళ్తాడు అది ఆలోచించమని కోరుతూ, ఆఖరిగా ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి ఈ అమృత రూపము ధర్మములు చెప్పబడినటువంటి ప్రకారం అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టం అంటూ చెప్తూ, పైన కలుపబడినటువంటి ధర్మములు శ్రద్ధాభక్తులతో అనుష్ఠించే వారికి కలుగు ఫలితాలను కూడా చెప్తూ, స్వామి అట్టి కృప మోక్షము ఇవన్నీ పొందాలి అంటే, భగవత్ కృపకు మరి మనం పొందాలి అని అంటే ఇటువంటి లక్షణాలు ఉంటేనే మీకు సులువుగా మోక్షం ప్రాప్తిస్తుంది. నిలువు బొట్టు పెట్టావా, అట్టబొట్టు పెట్టావా, కాషాయం వేసావా, తెల్లబట్టలు ధరించావా, నథింగ్. అవేం చెప్పలా. అవన్నీ శుచి, శుభ్రత, ఆచార వ్యవహారాల కింద వస్తాయి. చూసారా, ఇటువంటి లక్షణాలు అలవాటు చేసుకుని అటువంటి డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కు విలువ ఉంటుంది. చూసారా, కాబట్టి ఆఖరికి ఒక్క మాట చెప్తూ, శ్రద్ధాధాన అంటే శ్రద్ధతో నన్ను చేయాలి. ఇక్కడ శ్రద్ధ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. శ్రద్ధలోనే భక్తి ఉన్నది. భక్తి ఉంటేనే శ్రద్ధ ఉంటుంది. భక్తి అంటే ఇష్టము, లవ్, నన్ అదర్ దాన్ లవ్. భక్తి అంటే ఇంకా ఉండేదేం కాదు, లవ్, ప్రేమ. ప్రేమలోనే ఆ ఇష్టాన్నే ప్రేమ అంటున్నాం మనం. ఆ ఇష్టం అనేటటువంటిది తల్లిదండ్రులు పిల్లవాడి మీద చూపెడితే అదొక రకమైనటువంటి బంధం, భార్య భర్త మీద చూపెడితే అదొక రకమైనటువంటి బంధం. అదే ఇష్టం. అదే ఇష్టం నువ్వు భగవంతుడి మీద చూపెట్టు అంటున్నాడు. ఇదరా మన భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం, మన ఇష్టాలు, మన పిల్లల మధ్య ఉన్నటువంటి మనకున్న ఇష్టాలు ఎట్లాంటివో అటువంటి ఇష్టాలు నా పట్ల ఎందుకు ఉంటలేదు నీకు? నన్నుగా చూస్తావేంటి? నా కుటుంబ సభ్యుడిగా చూడవేంటి? నీ కుటుంబ సభ్యుడిగా నేను నీకు నాకు తేడానే లేదు. నన్ను వేరుగా పెట్టేవి మాకు. ఆ పండ్ల మీద ఎక్కించి పండ్ల మీద ఉంచు మాకు. నువ్వు దిగునే ఉంటావు, నేను ఎగునే ఉంటా. ఎప్పటికీ నన్ను వేరుకోలేవు. అట్లా కాదు, సఖుడు అవు, స్నేహితుడు అవు. సఖ్యభక్తి, స్నేహభక్తి. అర్జునుడికి కృష్ణుడికి ఉన్నటువంటిది స్నేహభక్తి. భగవంతుడు నువ్వు తండ్రిగా ఎందుకు అనుకోవు, అన్నదమ్ముడుగా ఎందుకు అనుకోవు? అట్లా అనుకోమంటున్నాడు, అంత దగ్గరగా అనుకోమంటున్నాడు. చూసారా, అట్లా అని చెప్తూ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, శ్రద్ధతో అనుష్ఠించగలరు. 1 తూరి కాదు, 2 తూర్లు కాదు, భగవానుడు అనేక తూర్లు ఈ శ్రద్ధ యొక్క ఆవశ్యకత గీత ఇంతకుముందు కూడా చెప్పినారు. మరియు మత్పరమాహ అంటే పరమాత్ముడే, ఆ పరాత్పరుడే పరమగతి అని నమ్మిన వారికి ధ్యానించుచు ఆయా సుగుణములను ధర్మములను అనుష్ఠించవలను. అతీవ మే ప్రియాహ అని చెప్పడం వల్ల ఆ ప్రకారముగా ఆచరించువారు తనకు మిక్కిలి ప్రియులని గీతాచార్యుల యొక్క ఉద్దేశం. పాఠశాలలో ఉపాధ్యాయునికి ప్రీతిపాత్రుడయ్యుండు విద్యార్థి యొక్క భవిష్యత్తు విద్యాభివృద్ధి విషయమై ఎలాంటి సంశయం ఎట్లుండదో అట్లాగే తండ్రి యొక్క అభయహస్తం కింద ఉన్నటువంటి చంటి పిల్లవాని యొక్క యోగక్షేముల విషయంపై కూడా ఏ సందేహము ఎట్లు ఉండదు. అట్లాగే బాగా చదివేటటువంటి పిల్లవాడు గురువు ఉన్నారనుకోండి, ఇంకా సందేహమే ఉండదు. ఏ సందేహం వచ్చినా భగవంతుడు గురువు గారు నటించేస్తాడు. సందేహానికి తావే ఉండదు. 100కి 100 మార్కులు వచ్చేస్తాయి. ఒక మంచి గురువు కింద మంచి శిష్యుడు కనుక ఉంటే 100కి 100 మార్కులు రావడం అనేది సత్యం. ఉన్న విద్యనంతా ధారపోస్తాడు. అట్లాగే భగవంతుడి పట్ల 100కి 100 పాళ్ళు నీకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా? తేలిపోయిందిగా మన నమ్మకం విశ్వాసం ఎట్లాంటిదో. ఏంటిది? తాడు సర్కస్ కంపెనీ ఉత్తరాలయం. సరే, మన విశ్వాసం అట్లా కాకుండా గట్టిగా స్ట్రాంగ్ అవ్వాలి. భగవంతుడి మీద అటువంటి విశ్వాసాన్ని మనం పొందాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, శ్రీకృష్ణమూర్తి బోధించినటువంటి ఈ ధర్మాలన్నీ ఎలాంటివి అంటే అమృత రూపము. అమృత రూపం. అమృతము అంటే పోయింది, అమృతం అంటే పోలేదు, ఎప్పటికీ పోలేదు. ఎప్పటికీ 35 లక్షణాలు సజీవంగా ఉంటాయి. ఈ 35 లక్షణాలు ఉన్నవాడు ఎప్పుడు కూడా భగవంతుడితో సమానం లేదని చెప్పాలి.
ఇంకా ఆయన భగవంతుడానికి ఏమంటామండి, సుఖ దుఃఖాలందు తేడా ఉండదు, రాగద్వేషాలందు తేడా ఉండదు, నీది నాది అనేటువంటి తేడా ఉండదు, వస్తే ఆనందపడతాడు, లేకపోతే వస్తే ఒకటి లేకపోతే రెండు అన్నట్టుగా ఉంటాడు. ఇంకా అలాంటి ఆయన ఇంకా భగవంతుడికి సమానంగా ఏమవుతాడండి? అంటే ఇక్కడ మనిషిని మాధవుడుగా తయారు చేస్తున్నాడా లేదా శ్రీకృష్ణ భగవానుడు? మామూలు జన్మెత్తినటువంటి మనల్ని భగవంతుడిగా తయారు చేసేటటువంటి టెక్స్ట్ బుక్, డైరెక్ట్గా భగవంతుడే బోధించినటువంటి జ్ఞానం. చూసారా? అట్లా చెప్తూ ఇంకో మాట అంటాడండి, ఈ ధర్మంలో ఏ ప్రకారం ఆచరించాలి అంటే దీనికి ఏం కొలతలు లేవు, పారామీటర్స్ లేవు. ఎంత ఆచరించు, అంత ఆచరించు, ఎంత ఆచరిస్తేనే నీకు నువ్వు నావాడివి, ఇత్తే ఆచరించిందంటే నా వారు కాదు అని ఆయన ఏం చెప్పట్లా. నువ్వు ఆచరించేటప్పుడు ఏ లెక్కడొక్కలు లేవు. నీకు ఉండవలసింది ఏంటంటే శ్రద్ధతో భగవంతుని వల్ల అపారమైనటువంటి భక్తితో చెయ్యి. ఏ పని చేసినా శ్రద్ధతో భగవంతుడి మీద అపారమైనటువంటి భక్తితో ఎంత చేస్తావో అంత చేస్తావో నీ ఓపిక. దానికి ఇంతే చెయ్యి అంతే చేయని ఏమంటలా, నీ ఓపిక. మళ్ళీ ఈ సందర్భంలో మనకు కథ గుర్తు రావాలి. తోటకూర బ్రాహ్మణుడు ఏంటంటే ఆయన ఏం చేశాడు, అందరూ దాన ధర్మాలు చేస్తారు, అందరూ మహానుభావులు, అందరి దగ్గర సంపదలు ఉన్నాయి, నేను కూడా సొసైటీకి ఉపయోగపడాలి కదా అనుకున్నాడు. ఆయనకు ఉన్నటువంటి 2 సెంట్లలో 1 సెంటు ఇది పోను, ఆయన వేసుకున్న గుడిసి పోను 1 సెంటు మిగిలింది. ఆ సెంట్లో తోటకూర విత్తనాలు చల్లాడు. చూసారా? రోజు పొద్దున్నే ఆయన వాకింగ్కి వెళ్ళి వచ్చి ఏం చేస్తాడంటే కట్టలు కడతాడు. ఆ దారి వెళ్ళేటువంటి బీద బిక్కి ఉంటే ఇదిగో అమ్మ ఈ పూట కూరలు కమ్మ అని ఇస్తాడు. ఈయన చేసిన దానం అది అంతే. ఆయన దగ్గర ఉంది, అదే ఉంది, అదే ఇచ్చాడు. ఏదుంటే అదే ఇస్తాం కదా, అదే ఇచ్చాడు. నెక్స్ట్ జన్మకి రాజుగారిలా పుట్టాడు. రాజు జన్మ వచ్చేసింది, దాన ధర్మాలు చేశాడు అని చెప్పి రాజు పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఇస్తే ఇది గత స్మృతులు కొన్ని గుర్తున్నాయి. నేను గతంలో పేద బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు తోటకూర పంచితేనే నాకు ఇంత జన్మించాడు కదా, ఇప్పుడు కూడా తోటకూర పంచుదాం, మళ్ళీ ఇంకా గొప్ప జన్మ ఇస్తాడేమని చెప్పి తోటకూర కట్టలు కట్టిస్తాడు. అయిపోయిందా? ఈ జన్మ చాలించాడు. టామ్ అంట తీసుకొచ్చి అడుక్కునేవాడికి పుట్టించాడు. మళ్ళీ గుర్తుపెట్టాడు, మళ్ళీ స్పృహ వచ్చింది. అప్పుడు భగవంతుడు అడుగుతాడు, ఏం స్వామి దాన ధర్మాలు చేయమన్నావు, తోటకూర చేస్తే దాన ధర్మం చేస్తే నేను రాజుని చేసావు, అప్పుడు కూడా తోటకూర దానం చేస్తే నన్ను మళ్ళీ భిక్షగాని చేసావు, ఇదేంటి స్వామి ఇదేం లాజిక్ అన్నాడు. ఏమయ్యా, శక్తి వంచన లేకుండా చేయమంటే నువ్వేం చేసావు? ఆనాడు శక్తి లేదు, నీకున్నటువంటి ఆ సెంట్లోనే పండించి ఇచ్చావు. ఇవాళ నువ్వు రాజువి, నువ్వు ఏ దాన ధర్మాలు చేయాలి? భూదానం చేయాలి, గోదానం చేయాలి, సువర్ణదానం చేయాలి. తోటకూర కట్టి చేస్తావు. ఆ పిసినారి బుద్ధి పనికిరాదు భక్తుడి. అర్థమైందా? ఇంత చేయమన్నారు, ఇంత చేసిన ప్రతిఫలం వస్తుందన్నారు అంటే నువ్వు శక్తి వంచన లేకుండా చేయమన్నాడు. కానీ అంత అన్ని రకాలైనటువంటి వ్యక్తి ఇప్పుడు ఫుల్గా అన్ని రకాల ఒక 10 తరాలకు సరిపడా సంపాదించి స్విస్ బ్యాంకులు దాచుకుని వచ్చినోడికి రూపాయినా అమ్మ ₹1 రూపాయి చూడు, ఒకవేళ పొరపాటున ₹5 వేస్తున్నానేమో. ఈ పిసినారి బుద్ధి పనికిరాదు. శక్తి వంచన లేకోకుండా శ్రద్ధగా భక్తితో ఆచరణ చేసేవాడు నాకు ఇష్టడు అంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం శక్తి వంచన లేకుండా చేస్తున్నావా, శక్తిని దాచుకుంటున్నావా? నాట్ ఓన్లీ డబ్బులు, నేను డబ్బుల విషయం మాట్లాడు ఉదాహరణ చెప్పాను తప్ప, నా దగ్గర శక్తి ఉంది, యుక్తి ఉంది, నేను ఆలోచించగలను, నేను ఇది సలహా ఇవ్వగలను, నేను ఈ విషయంలో నేను నుంచుంటే అది తెగిపోద్ది వ్యవహారం అంతే. ఎప్పుడు అయోధ్య సంగతి సార్, ఎన్నాళ్ళు కొట్టుకున్నాను సార్ కోర్టులో పడి, నేను ఏమైనా సరే చేయాలనుకున్నాడు. అయోధ్య నగరాన్ని విడగొట్టాడు. అయోధ్యని, రాముణ్ణి వాళ్ళ కబంధ హస్తాల నుంచి తీసుకొచ్చి బయటకు వచ్చి నిలబెట్టాడు. అవునా లేదా? అటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అలా యాక్ట్ చేయగలగాలి. చూసారా? శక్తి వంచన లేకపోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది యొక్క ఓట్లు నాకు పడవేమో ఈ పని ముట్టుకుంటే అని ఆపేసి ఇంతకాలం లాక్కొచ్చినటువంటి నాయకులందరినీ పక్క దోసి పారేసి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవడేమనుకున్నా సరే ఇది రీజన్, ఇది చరిత్ర, దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. సరే, అలాగే జమ్మూ కాశ్మీర్ ఇష్యూ సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? అలా శక్తి వంచన లేకుండా పనిచేయగలగాలి.
ఇంకేమైనా బిడ్డలా సంసారమా లేదా రేపు పొద్దున పోగేసుకుని మనవాడికి ఏమైనా ఇవ్వాలా దేశం కోసం? మనం లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి. మరి దీనిలో బొక్కలేసుకోదు. ఎందుకు చేశాడు అంటలేండి, అందుకు చేశాడు, చేసింది మంచి పనే కాదు. అరే మా దేశ సంపద అయినటువంటి సింధు నది జలాలందరూ వాళ్ళు తాగేస్తున్నారు, మన జలం తాగి మన మీదకే పోటాటకు వస్తూ ఉన్నారు. అడిగినోడు లేడు, దెబ్బకి లాకౌట్ చేసి పారేశాడు. ఆ నీళ్ళని ఇండియాకి డైవర్ట్ చేశాడు. నీళ్లు లేక అల్లు లచ్చరా అంటే ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చాడు. పవర్ ఇచ్చామంటే ఎక్కడ ఉపయోగించాలో అట్లా ఉపయోగించాలి. నాకెందుకులే అబ్బా వాళ్ళందరూ నాకు ఓట్లు వేయరేమో ఇలాంటివి పెట్టుకోవాలి. చూసారా? అట్లాగా నీ శక్తి వంచన లేకోకుండా భక్తి శ్రద్ధలతో. నేను ఎందుకు చెప్పానంటే ఇన్ని ఉదాహరణలో లౌకికమైన ఉదాహరణ చెప్తే కానీ మనకు ఆధ్యాత్మికత అర్థం కాదు. ఆధ్యాత్మిక వేరు లౌకికం వేరు అని అనుకుంటున్నారేమో. కాదు కాదు. లౌకికంలో ఆధ్యాత్మికం ప్రవేశపెట్టడమే ఆధ్యాత్మిక ముఖ్య ఉద్దేశం. అది కథలాగా ఈయన వదిలేసేది కాదు టెక్స్ట్ బుక్. ఇది ఆచరణాత్మకమైనటువంటి టెక్స్ట్ బుక్. చూసారా? అటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తుడంటేనే నాకు ఇష్టము అని 35 లక్షణాలు అద్భుతమైనటువంటి చెప్పాడండి స్వామి. కాబట్టి మనం ఏ పని చేసినా అంత శ్రద్ధతో నిష్ఠతో చేస్తూ భగవంతుడే చేయించుతున్నాడు, ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అనుకునేటటువంటి భావంతో ముందుకు వెళదామండి. ఆ రకంగా ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుందాము. అలాగే వాళ్ళ కొత్త అధ్యాయంలోకి ప్రవేశిద్దామండి. కరెక్ట్గా ఒక 5 నిమిషాల్లో ముగించేద్దామండి. 6:30 అవుతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు ఊరికే నెక్స్ట్ అధ్యాయంలో ఏం చెప్పబోతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదితము బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క సంవాదముగు శ్రీ భగవద్గీత యందు భక్తి యోగము 12వ అధ్యాయము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సరే, భగవద్గీత మొత్తం చదవలేకపోయినా రోజు ఈ 12వ అధ్యాయం చదువుకుంటే మనలో చాలా మార్పులు వచ్చినాయి అని చెప్పిన వాళ్ళు గ్రూపుల్లో ఉన్నారు. చూసారా? ఎందుకంటే దీనిలో ఉన్న అన్ని మంచి లక్షణాలే. ఒక్కసారి మనం దీన్ని రిఫర్ చేసుకుని ఇందులో మనం ఏదైనా పాటించగలమా? ఒక్కటి తీసుకోండి. అన్నీ మనం అలా కాదు, ఒక్కటి తీసుకోండి. ఒక్కటి తీసుకుంటే అంటే ఇంజిన్ వెనకాల ఒక్క భోగి కదిలిందంటే దానికి అటాచ్డ్గా ఉన్న భోగిలన్నీ కదిలినట్టుగానే ఒక్క లక్షణాన్ని ఏర్పరచుకుంటే అన్ని లక్షణాలు వచ్చేస్తాయి, అన్ని లక్షణాలు వచ్చేస్తాయి. చూసారా? అట్లాగా ఈ అధ్యాయాన్ని ముగించుకునండి. ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయం అండి. అద్భుతమైనటువంటి అధ్యాయం. దేనికి దానికి అద్భుతం. ఏంటి రవికుమార్ పద్దాక అద్భుతంగా ఉంటాడు? ఈ అద్భుతం